హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. దిస్ ఇస్ మమతా ఫ్రమ్ మమతా అకాడమీ. ఈరోజు మన లెసన్ వచ్చేసి 10th క్లాస్లో సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్, ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్. ఓకేనా, శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేది చూద్దాం. మన ఛానల్లో ఇప్పుడే డిఎస్సికి ఇంగ్లీష్ మీడియం క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది, న్యూట్రిషన్ అనేది. ఇది రెస్పిరేషన్. ఓకేనా, కేజీబీవి ఇంగ్లీష్ మీడియం అండ్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియంకి యూజ్ అయ్యేలాగా ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఓకేనా, లెసన్లోకి వెళ్ళిపోతే యూజింగ్ ఫుడ్ టు క్యారీ అవుట్ లైఫ్ ప్రాసెస్ ఈస్ కీ టు లైఫ్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్ బోత్ మల్టీసెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్. ఏదైనా కూడా ఏ జీవి అయినా, అంటే మల్టీసెల్యులర్ యానిమల్ అయినా కావచ్చు, యూనిసెల్యులర్ అయినా కావచ్చు, యూజింగ్ ఫుడ్ క్యారీ అవుట్ లైఫ్ ప్రాసెస్ ఈస్ కీ టు ద లైఫ్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్ బోత్ మల్టీసెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ యానిమల్స్ అన్నమాట. ఓకేనా, మనకి ఆహారం ఏదైతే ఉందో మనం జీవించడానికి ఆ ఫుడ్ మెటీరియల్ ద్వారా రిమైనింగ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మనం రిమైనింగ్ ఆల్ లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా ఏవైతే జరుగుతూ ఉంటాయో అది వచ్చేసి కీ పాయింట్ అనమాట. ఓకేనా, మెయిన్ సోర్స్ ఈజ్ ద ఫుడ్. ఇన్ ద చాప్టర్ ఆన్ న్యూట్రిషన్ వీ హ్యావ్ డిస్కస్ హౌ ద బాడీ డ్రాస్ అవుట్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఫుడ్ టేకెన్ ఇన్. మనం న్యూట్రిషన్ అనే లెసన్లో ఆల్రెడీ చూసాము. ఫుడ్ ద్వారా, మనం తీసుకున్న ఫుడ్ ద్వారా, ఆహారం ద్వారా ఏదైతే మనం ఫుడ్ ఇంటేక్ చేస్తున్నామో దాని నుంచి న్యూట్రియంట్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయి, అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది, బ్లడ్లోకి న్యూట్రియంట్స్ ఎలా వెళ్తున్నాయి, ఇవన్నీ ఆల్రెడీ చూసినాము అని ఇచ్చారు. ఓకేనా, ద ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ ఆల్ ద బయోలాజికల్ యాక్టివిటీస్ ఓన్లీ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ త్రూ ద ప్రాసెస్ నోన్ యాజ్ రెస్పిరేషన్. మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ద్వారా బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకి న్యూట్రియంట్స్ ఫామ్ అవుతాయి కదా. ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా రెస్పిరేషన్లో పాల్గొని మన బాడీ మొత్తానికి ఎలా పంపిస్తున్నాయో ఈ లెసన్లో చూస్తామన్నమాట. దస్ రెస్పిరేషన్ లీడ్స్ టు ఫైనల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్. Normally, respiration takes place in the oxygen-rich environment. Cells of the living body use food constantly to help our body to function properly. They require the presence of gas, food material, and some chemicals. The term respiration derived from Latin word respire, meaning to breathe. ఓకేనా, రెస్పిరేషన్ అనేది రెస్పైర్ అనే లాటిన్ వర్డ్ నుంచి రావడం జరుగుతుంది. రెస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే టు బ్రీత్, పీల్చడం, గాలి తీసుకోవడం అని అర్థం. రిఫర్స్ టు ద హోల్ చైన్ ఆఫ్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద ఇన్హలేషన్ ఆఫ్ ఎయిర్ టు ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెల్స్. To begin with, the shall study the relation of gases and the process of respiration. ఓకేనా, డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్ అనే ఒక హెడ్డింగ్ ఇచ్చారు, చూద్దాం. అంటే శ్వాసక్రియ వాయువుల యొక్క ఆవిష్కరణ ఏ విధంగా జరిగింది, వాటి యొక్క డిస్కవరీ అనేది ఎట్లా జరిగింది అనేది చూద్దాం. ద టర్మ్ రెస్పిరేషన్ కేమ్ ఇన్ టు యూజ్ ఏ సెంచరీ ఆఫ్టర్ ద వర్డ్ బ్రీతింగ్ వాజ్ యూజ్డ్ వే బ్యాక్ ఇన్ ద 14th century. ఓకేనా, రెస్పైర్ అనే వర్డ్ ఏదైతే ఉందో, అంటే పీల్చడంగా పిలుస్తున్నాం కదా మనం ఫస్ట్లో. ఓకేనా, ఒక 14th century తర్వాత రెస్పిరేషన్గా మారింది. అంతకుముందు పీల్చడం అనే వర్డ్తో మనం పలికేవాళ్ళం. తర్వాత 14th century తర్వాత బ్రీతింగ్ అంటే శ్వాసక్రియ రెస్పిరేషన్గా మారింది. ఫస్ట్ బ్రీతింగ్గా పిలిచేవాళ్ళం, అంటే పీల్చడంగా పిలిచేవాళ్ళం. తర్వాత అది ఆఫ్టర్ 14th century రెస్పిరేషన్, శ్వాసక్రియ అనే దానిగా మారడం జరిగింది ఆ ప్రాసెస్. ఇట్ వాస్ యూస్డ్ మచ్ బిఫోర్ పీపుల్ న్యూ ద ఎయిర్ ఈజ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా, ఎయిర్ అనేది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్గా అంటే వాయువులు అనేవి మనకున్న వాయువుల మిశ్రమం ఉంది కదా, ఒక వాయువు కాకుండా అనేక వాయువుల మిశ్రమం అని శాస్త్రవేత్తలు భావించడం జరిగింది. దే హార్డ్లీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ఆల్ ద లైఫ్ ప్రాసెస్ దట్ టుక్ ప్లేస్ ఇంటర్నలీ ఇన్ ఏ లివింగ్ బాడీ. రెస్పిరేషన్ విచ్ వాజ్ యూజ్డ్ ఏ మెడికల్ టర్మ్ యూజువల్లీ రిఫర్డ్ టు యాజ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్. ఓకేనా, అంటే మనకి ఇంటర్నల్గా ఏదైతే జీవక్రియలు జరుగుతున్నాయో రెస్పిరేషన్ ద్వారా
హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, హీట్ని ప్రొడ్యూస్ చేసేదే శ్వాసక్రియ, రెస్పిరేషన్ అని పిలవడం జరిగింది. శ్వాసక్రియ ద్వారా మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుందంట. ఓకేనా, ఇట్ వాజ్ నాట్ అంటిల్ 18th century when Lavoisier and Priestley did a comprehensive work on the properties of gases, their exchange and respiration, that we came to know something about how the process of gases exchange goes on in our body. ఓకేనా, 18th centuryలో మనకి లెవాయిజర్ గారు, జోసెఫ్ ప్రిస్ట్లీ గారు ఏం చేశారంటే వాయువుల ధర్మాలు, ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ అండ్ దేర్ ఎక్స్చేంజ్, వాయువుల ధర్మాలు, వాయువుల వినిమయం, దేర్ ఎక్స్చేంజ్ అనేవి అనే దాని శ్వాసక్రియ గురించి సమగ్ర పరిశోధనలు చేశారన్నమాట. ఓకేనా, వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు అనేవి వీరు తెలుసుకోవడం జరిగింది, గ్యాసెస్ ఎక్స్చేంజ్ గురించి. జోసెఫ్ ప్రిస్ట్లీ గారు చేసిన ప్రయోగాలు మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూస్తున్నాం. గ్యాసెస్ ఎక్స్చేంజ్ గురించి ఈయన ఏం చేశారు, వాయువుల గురించి ఎవరు కనిపెట్టారు, వాయువుకి ఆక్సిజన్ ఎవరు కనిపెట్టారు, ఆక్సిజన్కి ఎవరు పేరు పెట్టారు, ఇట్లాంటి వాయువులు అన్నిటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, యూ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ సమ్ ఆఫ్ ప్రిస్ట్లీస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. ఓకేనా, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నామని చెప్తున్నారు. రీకాల్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆన్సర్స్ ద ఫాలోయింగ్, అవన్నీ రీకాల్ చేసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని చెప్తున్నారు. ఓకేనా, Lavoisier also carried out several experiments to understand the property of gases. లెవోయిజర్ గారు వాయువుల ధర్మాల గురించి, ఓకేనా, క్యారీడ్ అవుట్ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయువుల ధర్మాల గురించి మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇన్ హిస్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ లెవోయిజర్ థాట్ దట్ ద గ్యాస్ లిబరేటెడ్ ఆన్ heating powdered charcoal in a bell jar kept over water in a throne was like fixed air. ఓకేనా, లెవోయిజర్ గారు ఏం చేశారంటే ఒక ప్లేట్లో ఆయన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక ప్లేట్లో ఏం చేశారంటే చార్కోల్ heating powder charcoal in a bell jar kept over the water in through the was like fixed air. ఓకేనా, ఒక సున్నపు నీరుని ఒక ప్లేట్లో తీసుకొని దానిలో ఒక చిన్న గిన్నెలో బొగ్గుపొడి వేశారు, దాన్ని చార్కోల్ పౌడర్ అంటారు. దాన్ని మండించిన తర్వాత గిన్నెపై గంట జాడిని బోర్లించారు. ఓకేనా, ఇట్లా ప్లేట్లు ఇట్లా ఉంది కదా, దాని మీద గంట జాడి బోర్లిస్తే ఏమైంది అంటే గంట జాడీలోకి ఒక వాయువు అనేది వెలువడడం జరిగింది. ఆ వాయువు పేరు ఏంటి అంటే ఫిక్స్డ్ ఎయిర్, అంటే స్థిరమైన వాయువు, స్థిర వాయువు అని పేరు పెట్టడం జరిగింది. ఇన్ దోస్ డేస్ కార్బన్ డైఆక్సైడ్ వాజ్ నోన్ యాజ్ ఫిక్స్డ్ ఎయిర్. ఆ రోజుల్లో కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్డ్ ఎయిర్ అని పిలవడం జరిగింది. ద నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ డెల్ట్ విత్ ద కంబషన్ ఆఫ్ ద ఫాస్ఫరస్ ఇన్ ఏ బెల్ జార్. ఓకేనా, తర్వాత నిర్వహించిన ప్రయోగాల్లో ఏం చేశారంటే ఆ బెల్ జార్లో అంటే గంట జాడీలో పాస్పరస్ని ఉంచి మండించారన్నమాట. ఓకేనా, బెల్ జార్లో పాస్పరస్ని ఉంచి మండించడం జరిగింది. ఫ్రమ్ దీస్ స్టడీస్ లెవోయిజర్ షోడ్ దట్ వాట్ ఎవర్ ఇన్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ విచ్ కంబైన్డ్ విత్ ద పాస్పరస్ వాజ్ నాట్ వాటర్ వేపర్. ఓకేనా, తర్వాత ఈ ప్రయోగం నిర్వహించినప్పుడు తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన వాయువుల మిశ్రమంలో ఏదో ఒక పదార్థం పాస్పరస్తో కలుస్తుంది, అది నీటి ఆవిరిది పాస్పరస్ది మాత్రం కాదు, నీటి ఆవిరిది మాత్రం కాదు, ఇంకేదో ఉంది అని ఆయన ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఓకేనా, ఫ్రమ్ దీస్ స్టడీస్ లెవోయిజర్ షోడ్ దట్ వాట్ ఎవర్ ఇన్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ విచ్ కంబైన్డ్ విత్ ద పాస్పరస్ వాజ్ నాట్ వాటర్ వేపర్. ఓకేనా, ఏదైతే కలుస్తుందో అదైతే పాస్పరస్ది కాదు, కంబైన్డ్ విత్ ద పాస్పరస్ ఏదైతే కలుస్తుందో నీటి ఆవిరిది కాదంట. ఓకేనా, అదేంటో చూద్దాం. హిస్ ఫైనల్ వర్డ్స్ ఆర్ దట్ సబ్స్టాన్సెస్ విచ్ కంబైన్స్ విత్ ద పాస్పరస్ ఇస్ ఎయిదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ ఆర్ అనదర్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ప్రెజెంట్ ఇన్ ఏ సర్టైన్ ప్రాపర్షన్ ఇన్ ద ఎయిర్ విచ్ వీ బ్రీత్. ఓకేనా,
పాస్పరస్తో కలిసేది ఏంటి అంటే ఎయిర్ అయినా కావచ్చు, లేదా గాలిలో ఏదో కొంత సమ్ అమౌంట్ ఆఫ్ సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు. ఓకేనా. కంబైన్ విత్ పాస్పరస్ వాజ్ నాట్ హిస్ ఫైనల్ వర్డ్స్ దట్ ద సబ్స్టెన్స్ విచ్ కంబైన్స్ విత్ ద పాస్పరస్ ఎయిదర్ ఎయిర్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఎనదర్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ప్రెసెంట్. ఏదైనా కావచ్చు, ఇంకా ఏదైనా ఎలాస్టిక్ ఫ్లూయిడ్ అయినా కావచ్చు. ఓకేనా. అది మనం పీల్చే గాలి లాంటిదైనా కూడా కావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వాజ్ ద రెస్పైరబుల్ ఎయిర్, ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎయిర్ దట్ ఆల్సో హెల్పింగ్ ఇన్ బర్నింగ్. ఓకేనా. అందులో కలిసేది ఏదైతే ఉందో ఆ మెటీరియల్లే మనం పీల్చే గాలిలో మరియు మన చుట్టూ ఉన్న గాలిలో కూడా ఉంటుంది. అది బర్నింగ్కి కూడా యూజ్ అవుతుంది, అంటే వస్తువులను మండించడానికి కూడా యూజ్ అవుతుంది అని లెవోయిజర్ గారు కంక్లూజన్కి రావడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వీటికి ఆన్సర్స్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లెవోయిజర్ noted that there was a profound difference between the air in which combustion of a metal had been carried out the one which had served for respiration. The air that we breathe out precipitated lime water, while that after heating metal did not. ఓకేనా. మనం తీసుకునే గాలి ఏదైతే ఉందో, ఓకేనా, మనం తీసుకునే గాలి అంటే మనం నిశ్వసించే గాలి అంటే బయటకు వదిలే గాలి, ఇన్హేల్ ఎక్స్హేల్ అంటాం కదా. మనం ఎక్స్హేల్ చేసే ఎయిర్ ఏదైతే ఉందో సున్నపు తేటను పాల వలె మారుస్తుంది. ఓకేనా. లైమ్ వాటర్ని మిల్క్లా తెల్లగా వైట్గా మారుస్తుంది. ఓకేనా. కానీ అదే ఒకవేళ ఏదైనా లోహాన్ని వేడి చేసినప్పుడు విడుదలయ్యే వాయువు ఆ సున్నపు తేటని పాల వలె మార్చదు. ఓకేనా. ఆయన స్థిర వాయువు కూడా సున్నపు తేటను పాల వలె మార్చడాన్ని గుర్తించారు. From this he deduced that were two processes involved in the respiration, and that of these probably knew only one. Therefore he carried out another experiment by which he showed that about 1/6 of the volume of vitiated air, a term used then the show air from which component needed from the burning had been removed, consist of chalky acid gas and a fixed air. Therefore to recreate common air from the vitiated air, it was not enough merely to add the appropriate amount of air needed from burning or respirable air. The existing chalky acid gas must also be removed. ఈ పారా యొక్క మీనింగ్ ఏంటి అంటే, అండ్ ఫైనల్లీ తను వచ్చిన కంక్లూషన్ ఏంటి అంటే, బ్రీతింగ్లో అంటే రెస్పిరేషన్లో 2 ప్రాసెస్ అయితే ఉంటాయి ఇన్వాల్వ్ ఇన్ ద రెస్పిరేషన్, వెర్ 2 ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేషన్, అండ్ ఆఫ్ దీస్ ప్రాబబ్లీ న్యూ ఓన్లీ 1. ఓకేనా. మనం ఏదైతే గాలి తీసుకుంటామో వాయువుల మిశ్రమం మనం పీల్చుతున్నాం కదా, దాన్ని ఇన్హేల్ అంటాం. ఇన్హేల్ అంటే లోపలికి గాలి తీసుకోవడం. ఆ గాలి తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫిక్స్డ్ ఎయిర్గా మారుతుంది. ఆ ఆక్సిజన్ మనం తీసుకున్న వాయువుల మిశ్రమంలో ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ మన బాడీ పార్ట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. దెన్ తర్వాత మనం ఎక్స్హేల్ చేసేటప్పుడు ఇన్హేల్ చేసుకున్న టైంలో లోపలికి అంతా వాయువుల మిశ్రమం వెళ్ళిపోయి ఆక్సిజన్ని బాడీ యూటిలైజ్ చేసుకొని మళ్ళీ లోపల ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది, ప్లస్ మనం తీసుకున్న వాయువుల మిశ్రమంలో కొంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ప్లస్ మన బాడీలో కొంత కార్బన్ డైఆక్సైడ్ మిగిలిపోయి అది ఉంటుంది, అది కూడా బయటకు వస్తుంది. కాబట్టి మొత్తం కలిసి బయటకు వస్తే దాన్ని ఎక్స్హేల్ అంటాం. ఓకేనా. ఆ CO2ని ఫిక్స్డ్ ఎయిర్ అని పిలుస్తామని దీని మీనింగ్ అన్నమాట. He drew immediately the logical conclusion regarding the process of respiration. Either eminently respirable air is changed in the lungs to chalky acid air, or an exchange takes place, the eminently respire air being absorbed and the almost equal volume of chalky acid air being given up to the air from the lungs. He had to admit the bare strong grounds of the believing the eminently respirable air did combine with the blood to the produce the red color. ఎయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అనేది హీమోగ్లోబిన్తో కంబైండ్ అయ్యి రెడ్ కలర్గా ఉన్న బ్లడ్లోకి కలిసిపోయి
ఒక హీమోగ్లోబిన్ అనేది 4 ఆక్సిజన్ అణువుల్ని క్యారీ చేస్తుంది అన్నమాట. ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలవడం వల్ల బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. హీమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ వల్ల బ్లడ్ అనేది రెడ్ కలర్లో రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ స్థిరవాయువు అంటే ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ మనకి చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు. స్థిరవాయువు అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు. అదే వచ్చేసి మనం పీల్చుకున్న గాలి మనం ఏదైతే వదిలేస్తున్నామో ఎక్స్హేల్ చేస్తున్నామో ఆ గాలిని సున్నపు నీరులో వదిలితే అది పాల వలె తెల్లగా మారుతుంది. కానీ ఏదైనా లోహం మండించినప్పుడు వెలువడిన వాయువు తెల్లగా మార్చదు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. దీని మీనింగ్ అంతా అదే అనమాట. దీనిలో మనకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఏమీ లేవు ఈ పేరాగ్రాఫ్లో. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. విచ్ గ్యాస్ అకార్డింగ్ టు హిమ్ ఈజ్ రెస్పైరబుల్ ఎయిర్ అంటే మనం తీసుకోవడానికి అంటే ఏదైతే మనం పీల్చుకుంటామో దానికి యూజ్ అయ్యే గ్యాస్ ఏంటి అని అడుగుతున్నారు. ఆక్సిజన్. మనకి రెస్పిరేషన్కి యూజ్ అయ్యేది ఆక్సిజన్ అని చెప్పొచ్చు. విచ్ గ్యాస్ డూ యూ థింక్ లెవో ఈజ్ టాకింగ్ అబౌట్ వెన్ హీ సేస్ చాకీ యాసిడ్ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పొచ్చు అన్నమాట. A few lines from a textbook of human physiology written by renowned chemist John Draper around mid-19th century goes like this. The chief materials which a living being receives are matter that can be burnt, water and oxygen gas. And out of the action of these upon one another, all the physical phenomena of its life arise. What the body expels out is water, oxide of carbon, phosphorus, sulfur and others. Thus, we can see that the role of major compounds and elements in the process of respiration was known by mid-19th century. The events involved were not very clearly understood, but people believed that there was some relationship of the heat produced in the body and the process of respiration. మనకి 19th century వరకు శ్వాసక్రియ రెస్పిరేషన్ గురించి అంతగా తెలియదు. బట్ మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి అండ్ ఆల్సో రెస్పిరేషన్కి ఏదో రిలేషన్ ఉంది అనేది మాత్రమే తెలుసు, కానీ ప్రాపర్గా రెస్పిరేషన్ గురించి తెలియదు అని ఇవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఏ కామన్ అబ్జర్వేషన్ ఆఫ్ దట్ అవర్ బ్రీత్ ఈజ్ వార్మర్ దెన్ ఎయిర్ అరౌండ్ అస్. డస్ రెస్పిరేషన్ హ్యావ్ ఎనీథింగ్ డూ విత్ దిస్ అని క్వశ్చన్ ఇచ్చారు. మనం కామన్గా అబ్జర్వ్ చేస్తే మనం పీల్చుకునే ఎయిర్ కొంచెం వామ్గా ఉంటుంది, అంటే లైట్గా వేడిగా ఉంటుంది బయట ఎయిర్ కంటే. రెస్పిరేషన్ అనే ప్రాసెస్ దీనికి రీజన్ అయి ఉండొచ్చా అని, అంటే మనం తీసుకున్నప్పుడు లేని వేడి ఎక్సెల్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది. ఈ ప్రాసెస్కి రెస్పిరేషన్కి ఏమైనా సంబంధం ఉండొచ్చా? గాలి వేడిగా రావడానికి మనం తీసుకున్నప్పుడు కాకుండా వదిలేటప్పుడు గ్యాసెస్ ఏదైతే ఉందో, వాయువుల మిశ్రమం ఏదైతే ఉందో వేడిగా ఉంటుంది. దానికి కారణం ఏమై ఉండొచ్చు, మేబీ రెస్పిరేషన్ అయి ఉండొచ్చా అని అడుగుతున్నారు. ఓకేనా. కరెక్ట్ అనే చెప్పాలి. నెక్స్ట్ వన్ ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ ద రెస్పిరేషన్ అని ఇచ్చారు. ఇది ఇంకొక వీడియో చేస్తా. ఇప్పుడు వరకు మనకి జరిగింది ఇదంతా ఒక ఇంట్రడక్షన్ లాగా అయిపోయింది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ రావడం జరుగుతుంది. స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ ఆర్ ఈవెంట్స్ ఇన్ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియలో వివిధ దశలు అనేది పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తాను.